सबको शुभोदय बच्चों, मेरा नाम पीवी नागराज है। मैं आपका हिंदी अध्यापक हूँ। आज हम 8वीं कक्षा के तीसरा पाठ प्यारा गांव के बारे में चर्चा करेंगे। कौन सा पाठ के बारे में? प्यारा। इस जो शीर्षक है इसको क्या कहते हैं? शीर्षक, टाइटल। पहले इसके बारे में अगर हम चर्चा करेंगे तो गांव का अर्थ होता है विलेज। अगर इसका विपरीत अर्थ है यानी विलोम शब्द देखेंगे तो शहर। लेकिन यहां पर प्यारा गांव कहा गया है हर एक व्यक्ति के लिए, हर एक छात्र के लिए जो उसका गांव रहता है उसके लिए बहुत प्यारा होता है। ప్రతి పిల్లవాడికి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఆ ఊరు ఏదైతే ఉందో వాళ్ళకు వాళ్ళ ఊరంటే ఇష్టం. ఎవరికైనా సరే అది టౌన్ కావచ్చు, పల్లెటూరు కావచ్చు. కానీ ఇక్కడ ప్యారా గ్రామం మనం పట్టణాలతో కంపేర్ చేస్తే अगर शहर की तुलना करेंगे, तुलना ने कंपैरिजन, शहर की तुलना करेंगे तो गांव में हमें बहुत सारे रिश्ते दिखाई देते हैं। చాలా రిలేషన్స్ అనేటువంటివి కనపడతాయి మన పల్లెటూరులో। और गांव देखने के लिए बहुत सुंदर दिखाई देते हैं, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది। क्योंकि गांव में किसान तरह तरह के फसलें उगाते हैं, రకరకాల పంటలు వేస్తారు పొలాలలో కూడా। ఆ క్రాప్స్ వచ్చినప్పుడు ఆ గ్రీనరీతో పొలాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా తయారవుతాయి, అవునా కదా? సో అలాంటి ఒక బ్యూటిఫుల్ విలేజ్ గురించి మనకి ఇక్కడ లెసన్ రూపంలో ఇవ్వబడింది। ఈ యొక్క విలేజెస్ లో మనం అబ్జర్వ్ చేస్తే టౌన్స్ తో కంపేర్ చేస్తే రిలేషన్స్ అనేటువంటి ఎక్కువగా కనబడతాయి। అంటే భారతదేశ్ में कई धर्म के लोग रहते हैं। భారతదేశంలో రకరకాల రిలీజియస్ పీపుల్ ఉన్నారు, అలాగే రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు। కానీ టౌన్లలో ఎదుటితోడు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు। కానీ పల్లెటూర్లలో అలా కాదు, మన క్యాస్ట్ కాదు, మన రిలీజియన్ కాదు, మన జాతి కాదు, కానీ అందరితో కూడా ఏదో ఒక రిలేషన్ కలుపుకొని చిన్నమ్మనో పెద్దమ్మనో అత్తనో మామనో ఏదో ఒక రిలేషన్తో వాళ్ళని పిలుచుకుంటూ ఆప్యాయత అనేటువంటిది, నిజమైనటువంటి ఆప్యాయత మనకి ఎక్కడ కనబడుతుంది అంటే విలేజెస్లో మాత్రమే కనబడుతుంది। అందుకే ఏమంటున్నాడు? प्यारा गांव। ఏమంటున్నారు? प्यारा। आज हम कौन से पाठ के बारे में चर्चा कर रहे हैं? गांव के बारे में। किसका? प्यारा, मेरा गांव, నా యొక్క విలేజ్। నా దృష్టిలో నా యొక్క పల్లెటూరు అనేటువంటి చాలా అందమైనటువంటి ఆ యొక్క విలేజ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం। ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క విలేజెస్లో మనకు రకరకాల ఆక్యుపేషన్స్ కనబడతాయి। ఆక్యుపేషన్స్ అనేది వృత్తులు। మనము ఎంతసేపున్నా కూడా చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంటాం, అలా కాదు। చదువు అనేటువంటిది మన జీవితంలో ఒక లక్ష్యంతో చదువుతాం అంతే। కానీ ఇది కాకుండా మనకంటూ బ్రతకడానికి ఏదో ఒక ఆక్యుపేషన్ అనేటువంటిది కావాలి। దీన్ని చేతి వృత్తులు అంటారు। ఎవరైనా చెప్పగలరా? మీకు తెలిసినటువంటి వృత్తులు? ఎస్, చెప్పగలరా? ఎస్, వెరీ గుడ్। ఏమున్నాయి? మీ డాడీ ఏం చేస్తాడు? ఐరన్ పని చేస్తారా? ఏమంటారు మరి ఐరన్ పని చేస్తాడు? తెలుసు, బ్లాక్ స్మిత్ అంటారు। ఆ బ్లాక్ స్మిత్ ఏమంటామే అంటే లుహార్ అంటారు। ఏమంటున్నాం? లుహార్। లుహార్ అంటే लोहा, लोहे का काम करने वाला। लोहा को क्या कहते हैं? लोहे का काम करने वाला। इसको हम कहते हैं अंग्रेजी में ब्लैक स्मिथ। సో ఇనుముతో పనిచేస్తాడు, దాన్ని మనం ఏమంటున్నాం? బ్లాక్ స్మిత్ అంటున్నాం। ఇంకా గోల్డ్ స్మిత్। గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడు? ఎస్, సునార్ అంటారు, దాన్ని ఏమంటున్నాం? సునార్। దేంతో తయారు చేస్తున్నాడు? సోనే కా కామ్ కర్నే వాలా। सोना, सोने चांदी का काम करने वाला। ఇతన్ని మనం గోల్డ్ స్మిత్ అంటున్నాం। ఇంకా ఉన్నారు, ఎవరున్నారు? ఎస్, మీ డాడీ ఏం చేస్తారు? కార్పెంటర్। కార్పెంటర్ ఏమంటారు తెలుసా? తెలీదా? పోతారు, ఆలోచించు। కార్పెంటర్ దేంతో పని చేస్తున్నాడు? చెక్కతో పని చేస్తాడు, వుడ్। అతన్ని మనం బడయి అంటున్నాం। ఏమంటున్నాం? బడయి। దేంతో పని చేస్తున్నాడు? లకడీ సే।
ఈ కర్రతో పనిచేసేటువంటి వాళ్ళు మనం ఏమంటున్నాం అంటే కార్పెంటర్ అంటున్నాం. ఇంకేమన్నారు? కుండలతో ఇప్పుడంటే ఎవరు తయారు చేయలేదు, కానీ ఒకప్పుడు బాగా మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా మనం టోటల్గా ఈ యొక్క మట్టి కుండల మీద మాత్రమే ఆడతారు. వాళ్ళు ఏమంటారు అంటే కుంభారం ఏమంటున్నాం పాట మిట్టీసే కామ్ కర్నే వాళ్ళు ఏమంటున్నాం పాట. అలాగే ఇవన్నీ కూడా ఇవి కాకుండా మీరు ఈ మధ్యకాలంలో చూడట్లేదు, కానీ మనకి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. కరెంట్ పోయిందంటే ఫ్యాన్ తిరగదు, గాలి ఆడదు. ఏం చేస్తాం మనం వెంటనే ఏం చేస్తాం? విసనకరతో విసురుకుంటాం. గుడ్ బై అసలు. ఈ విసనకర దేంతో తయారు చేస్తారు తెలుసా? దేంతో? బ్యాంబూ స్టిక్. మనం దాన్ని ఏమన్నా వెదురు బొంగులు అంటాం, వెదురు కర్ర అంటాం. ఆ వెదురు కర్రతో ఏం చేస్తారు అంటే రకరకాల వస్తువులు తయారు చేస్తారు. దీన్ని ఏమంటున్నాం అంటే బన్సో ఏమంటున్నా? బన్సో. బాస్కెట్ మేకర్. ఎవడేడు బాస్కెట్ మేకర్ దేంతో పని చేస్తున్నాడు? బాన్స్ ఇస్తే. ఇలా రకరకాల పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఏం లేవా? ఉన్నాయి. మనము ఏం వేసుకున్నాము? బట్టలు వేసుకున్నాం. ఈ బట్టలు ఎలా తయారవుతాయి? మిషన్లతోనే కాదు. ఒకప్పుడు విలేజెస్లో చేతితో వేసేటువంటి వాళ్ళు మగ్గాల మీద, వాళ్ళు మనం ఏమంటాం అంటే జులాహా. ఏమంటామా? జులాహా. ఏం చేస్తారు? కపడా ఉండే వాళ్ళు బట్టలు తయారు చేస్తారు. ఏం చేస్తున్నారు? వీపర్ మన భాషలో చెప్తుంది, బట్టలు వేస్తారు. ఇలా రకరకాల ఆక్యుపేషన్స్, వీటన్నిటికీ కూడా మనం ఏమంటున్నాం అంటే పేషా అంటాం. ఆక్యుపేషన్ వృత్తులు, మనకంటూ కొన్ని వృత్తులు ఉంటాయి. అలాంటి పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటి వృత్తులన్నింటి గురించి మనకి ఇక్కడ విలేజెస్లో అలాగే ఇస్తే రిలేషన్స్. ఇంకోటి ఏంటమ్మా? రిలేషన్స్. ఈ రిలేషన్స్ అన్ని కూడా మనకు పల్లెల్లో తప్ప. మరి ప్రజెంట్ మనకి ఇచ్చినటువంటి లెసన్ ఎలాంటిది అంటే సంవాద్. ఏం లెసన్ అమ్మా? సంవాద్. దీన్ని హిందీలో ఇంకొక భాషలో బాత్చీత్ అంటాం, మీ ఇంగ్లీష్లో అయితే కన్వర్జేషన్. అంటే ప్రజెంట్ మనకి ఎలాంటి లెసన్ అయ్యా అంటే ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్, ఇద్దరు లేదా ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ అంటే మన యొక్క లెసన్ మొత్తాన్ని కూడా కన్వర్జేషన్ రూపంలో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు లెసన్లోకి వస్తే చలియే బच्चे आपके पास अगर किताब है तो किताब खोलकर पन्ना संख्या 14। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठे की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेत के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बात में घर आ गया। दादाजी से मिले। दादाजी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हुए। तो अगर आप भी देखेंगे तो अगर आपको गर्मी की छुट्टियां आते हैं, మీకు కూడా సమ్మర్ హాలిడేస్ అనేటువంటి వస్తాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే మనం ఇంకా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కాకముందు మనం ప్లాన్ చేసుకుంటాం ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళాలి, అవునా కదా? సో ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఇద్దరు పిల్లలు అంటే రాణి, రమేష్. వే దోనో భాయి బహన్. వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెలు. ఇద్దరు కూడా ఏ క్లాస్ చదువుతున్నారా అంటే 8वीं कक्षा 8th क्लास చదువుతున్నారు ఇద్దరు. సో गर्मी की छुट्टियों में वे गांव जाने के लिए उनके दादाजी आए। వాళ్ళిద్దరిని కూడా పల్లెకు తీసుకెళ్లాలనేసి ఎవరు వచ్చారంట? వాళ్ళ తాతయ్య వచ్చారు. वे सुबह सुबह ही घर से निकलकर रेलवे स्टेशन पहुंचे। गाड़ी पकड़ ली और गाड़ी में बहुत भीड़ थी। तैसे वैसे इनको बैठने के लिए सीट भी వెళ్ళారు. ఉదయాన్నే ఊరికి బయలుదేరాలనేసి ఉదయాన్నే ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్లో భీడ్ అంటే క్రౌడ్, చాలా హెవీగా క్రౌడ్ ఉందంట. మొత్తం మీద ఎలా తైసే కూర్చోడానికి సీట్ కూడా దొరికిందంట. దొరికిన తర్వాత శామ్
సాయంత్రానికి ఊరికి వెళ్ళారంట. వెళ్తే और उन्हें ले जाने के लिए बैलगाड़ी के साथ उनके चाचा जी वहाँ आते. ఆ రైల్వే స్టేషన్లో వీళ్ళు దిగేటప్పటికి అక్కడ వాళ్ళ కోసం తయారుగా రెడీగా ఉన్నాడు. ఎవరున్నారు అంటే వాళ్ళ చిన్నాన్న ఉన్నాడంట అక్కడ. దేంతో బైల్గాడీకే సార్ ఇప్పట్లో అంటే మనకి బస్సులు కార్లు ఇవన్నీ ఉన్నాయి, లేదంటే బైక్ లాంటివి ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో ఖచ్చితంగా ఎద్దుల పనులు గుర్ర పనులు వాడేటువంటి. ఇక్కడ కూడా ఆ పిల్లలను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారంట? వాళ్ళ చాచాజీ వచ్చాడంట. దేన్ని తీసుకొని వచ్చాడు? ఎద్దుల బండిని తీసుకొని వచ్చాడంట. शाम तक वे घर पहुंच गए. बच्चों को देखकर दादी जी ने बहुत लाड प्यार की. ఇద్దరు పిల్లలను చూసి తీసుకొచ్చిన ఎవరు? వాళ్ళ తాతయ్య తెచ్చాడు. ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళ అమ్మ ఉంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందంట ఆ పిల్లలిద్దరిని చూసి. హ్యాపీగా ఫీల్ అయ్యేసి బహుత్ లాడ్ ప్యార్ కి. లాడ్ ప్యార్ అంటే ఇక్కడ అఫెక్షన్. ఆ పిల్లలు మీద ఆ అమ్మమ్మ తన యొక్క ప్రేమనంతా కూడా చూపించింది. పాలు తాగేసి ఏదో తినేసి పడుకున్నారంట. ఉదయాన్నే सुबह सुबह उठकर वे दूध पीकर अपने दादाजी के साथ गांव घूमने निकले. ఉదయాన్నే లేచారు, వాళ్ళ పాలు తాగేసి కాలు కుట్టాలన్నీ తెచ్చుకొని అలా విలేజ్ మొత్తం చూస్తుందామనేసి వాళ్ళ తాతయ్యతో బయలుదేరితే రాస్తే మేము బాధే కడితే దాదాజీ వాళ్ళ తాతయ్య చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఎవరో కనపడ్డారు. వాళ్ళు కనపడితే వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. दादाजी देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो. दोनों ने कमलेश काका को प्रणाम किया. वे बच्चों को देखकर खुश हुए. अगर वो अतन पని చేస్తున్నాడు, అతని పేరు వచ్చేసి కమలేష్ అంట. देखो कमलेश काका को प्रणाम करो అంటే పల్లెటూళ్ళలో మనం అఫెక్షన్ చూపిస్తాం. అక్కడ ఎవరు మనకు రిలేటివ్స్ కాదు, కానీ అందరూ కూడా మన వాళ్ళే, అంతా మన రిలేటివ్స్ అనేటువంటి ఒక రిలేషన్ ఎక్కడ కనపడుతుంది అంటే మన పిలుపులో కనపడుతుంది. ఆప్యాయత అనేటువంటి అక్కడే కనపడుతుంది. ఆ పిల్లవాళ్ళు ఆయనకు నమస్కారం చెప్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి పిల్లలందరినీ కూడా బ్లెస్ చేశారు. చాలా ఆనందపడ్డారు. చేసిన తర్వాత రాణి అడిగిన వెంటనే ఏమడిగిందయ్యా అంటే కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. కామెంట్ అంటే వర్క్ ఏం పని చేస్తారు ఆయన? ఎందుకు ఎవరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు ఏదో ఒకటి చేస్తుంటారు. స్టూడెంటా లేదంటే ఉద్యోగమా ఇంకోటి అలా రాణి అడిగింది కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. वे लुहार है. क्या काम करते हैं? लुहार. लुहार ने लोहे का काम करने वाला. लोहे से काम करने वाले को क्या कहते हैं? लुहार कहते हैं. ఐరన్ తో పని చేసేటువంటి వ్యక్తి ఏమంటున్నాం? బ్లాక్ స్మిత్. ఐరన్ తో పని చేస్తున్నాడు. వాని మనం హిందీలో ఏమంటున్నాం? लुहार के काम करते हैं. कौन? यहाँ पर लुहार का काम करने वाला कमलेश. कमलेश काका लुहार का काम करते हैं. ఏం తయారు చేస్తున్నాడు? जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. वह देखो दामोदर दादा का. अगर आपके पास पुस्तक है तो उनमें लिख लो. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఆ వర్డ్స్ రాసేసుకోండి. ఏమేమి తయారు చేస్తున్నానంటే అక్కడ లుహారు, కురపి. కురపి అంటే తెలుసు కదా, పడవలి. ఆ పంట వేసిన తర్వాత కట్ చేయడానికి వాడతాం. అలాగే పావడ అంటే ఇన్నోవింగ్ అంటే మనకు గడ్డపర లాంటిది వస్తుంది చూడండి. గడ్డపర లేదా పార వస్తాయి మనం ఆ పొలంలో పనిచేయడానికి, అలాంటివి. అలాగే హతోడ అంటే సుత్తే. పహియా అంటే వీల్స్ అమ్మ. ఇక్కడ మరి వీళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే పల్లెల్లో ఎద్దుల బండికి వీలు ఉంటుంది. ఈ వీలు మధ్యలో ఒక ఇరుసు అంటాం దీన్ని మనం. ఈ వీల్ అనేటువంటి ఇది ఐరన్ తయారవుతుంది. అలాగే ఇది చెక్క ఉంటుంది మొత్తం. దీనిపైన ఒక ఐరన్ షీట్ వస్తుంది. మళ్ళా ఈ రెండు షీట్లను తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా అంటే లుహార్ తయారు చేస్తాడు. ఆ పహియా అంటే మనకు వీల్ అంటాం. ఆ వీల్ తయారు చేసేటువంటి ఇదన్నమాట. దీన్ని తయారు చేసేటువంటి వాడు ఎవరు? లుహార్. అలాగే కుల్హాడి. కుల్హాడి అంటే ఆక్స్. గొడ్డలు కూడా ఐరన్తో తయారవుతారు. అంతలోపు ఇంకొక ఇల్లు కనపడింది. ఎవరిది? దామోదర్ దాదా క్యాకం దామో మహాదేవో దామోదర్ కామక. అక్కడ దామోదర్ తాత యొక్క ఇల్లు కనపడుతుంది చూడు అన్నాడు. ఎస్. మరి ఆయన ఏం చేస్తారు అని అడిగాడు వెంటనే. ఎవరు? రమేష్ అడిగాడు. ఫస్ట్ ఎవరు అడిగారు? రాణి అడిగింది. ఇప్పుడు రమేష్ అడుగుతున్నాను. నువ్వు అడిగినప్పుడు నేను అడగకూడదు అని ఏమన్నాడు రమేష్? दामोदर दादा क्या काम करते हैं? दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे गड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. बच्चों तुम्हें पता है कि मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? అక్కడ వెంటనే దామోదర్ కాక ఏం చేస్తారంటే వే మిట్టీకే చీజే बनाते हैं. गांव वालों के మట్టితో తయారయ్యేటువంటి వస్తువులు తయారు చేస్తారంటే ఏమేమి ఉన్నాయి? గడే. గడే అంటే కుండలమ్మ, తెలుసు కదా. మట్కే అంటే పూజలు ఉంటాయి చూడండి, ఫ్లవర్ వాజెస్ అంటాం. బాగా బ్యూటిఫుల్గా తయారు. ఒకప్పుడైతే ఆ పూజలలో నీళ్ళు కూడా పోసుకొని తాగేటువంటి వాళ్ళు. అలాంటి మట్కే. అలాగే హండి అన్నా కూడా కుండలే. మిట్టికే కిలోనే అంటే మట్టితో రకరకాల వస్తువులు అంటే బొమ్మలు అనేటువంటి తయారు చేస్తారంట. ఇలా జో మిట్టికే కామ్ కర్నే వాలే కో క్యా कहते हैं? మట్టితో పని చేసేటువంటి వాళ్ళని ఏమంటున్నామమ్మా? కుమ్హార్ అంటాం. క్యా कहते हैं? कुम्हार कहते हैं. मिट्टी के काम करने वाले क्या कहते हैं? कुम्हार. लोहे का काम करने वाले को लुहार. यस, वेरी गुड, शाबाश मेरे प्यारे
పోతో సబ్కుచ్ పతా హై. వెంటనే ఆ రాణి ఎప్పుడైతే చెప్పిందో అతన్ని కుంభాలని అంటేనే అతను ఏం చేశాడంటే అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. చేస్తూనే वहां देखो चंद्रయ్య चाचा का घर वे कपड़े बुनते हैं. వెంటనే అక్కడ ఇంకో గిల్లు కనపడింది. ఆయన ఎవరయ్యా అంటే చంద్రయ్య చాచా. ఎవరు? చంద్రయ్య. ఆయన ఏం చేస్తున్నాడు అంటే కపड़ा बुनते हैं. कपड़े बुनने वाले को क्या कहते हैं? जुलाहा कहते हैं. जो कपड़े बुनते हैं, ఎవరైతే బట్టలు నేస్తారో, మనం వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, చీరలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసేటువంటి వాళ్ళు మనం ఏమంటున్నాం? जुलाहा. वे जुलाहा कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं. ఇప్పట్లో అయితే మనకు బట్టలు ఎక్కువగా మిషన్ ద్వారా తయారవుతున్నాయి, కానీ ఓల్డ్ డేస్లో మనకు హాత్కర్గా అనేటువంటి ఉండేవి. అంటే మగ్గాలు, చేనేత మగ్గాలు అనేటువంటి ఆ చేనేత మగ్గాల ద్వారా ఈ యొక్క బట్టలు అనేటువంటివి నేసేటువంటి వాళ్ళు చంద్రయ్య చాचा के घर के पास ही बाबैया का घर भी है. वे बढ़ई का काम करते हैं. सो यहाँ पर चंद्रయ్య क्या काम करते हैं? जुलाहा, कपड़ा बनते हैं. और इनके घर के पास ही बाबैया भी है. वे क्या काम करते हैं? बढ़ई का काम करते हैं. बढ़ई అంటే ఏమో చెప్తాను చూడండమ్మా. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూడండి బడాయి లేడా? ఎక్కడ? ఎస్, ఇక్కడ. ఈ బడాయి ఏం చేస్తున్నారు? లకడీ సే కామ్ కర్తే హై. లకడీ సే కామ్ కర్తే హై. ఏమంటున్నాం అతన్ని? కార్పెంటర్ అంటున్నాం. ఈ కార్పెంటర్ అనేటువంటి వాడు ఏం తయారు చేస్తున్నాడు? బడాయి లకడీ సే హల్, కిటికీ, దర్వాజా, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. ఈ కర్రతో పనిచేసేటువంటి వాడు ఏమేమి తయారు చేస్తున్నాడంట? హల్ అంటే ప్లఫమ్, నాగలి ఉంటుంది కదా, నాగలి. అలాగే కిటికీ అంటే విండో, దర్వాజా అంటే డోర్స్, बैलगाड़ी అంటే बुलक कार्ट, ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తాడంట. ఎవరు? लकड़ी से काम करने वाला कौन है? और इसके बाद और एक आया, दादाजी वहां देखिए वे कौन है, वे क्या कर रहे हैं. అంతలో ఎవరో ఇద్దరు కూర్చొని పని చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తారని అడిగితే, हाँ बेटा वे सोने चांदी का काम करते हैं. వాళ్ళు ఏం చేస్తున్నారంట? सोने चांदी का काम. ఈ యొక్క సోన అంటే గోల్డ్ అమ్మ, చాందీ అంటే వెండి, సిల్వర్. ఈ యొక్క బంగారు, వెండితో పనిచేసేటువంటి వాళ్ళు ఏమంటామయ్యా అంటే సున్నారంట. ఇతను ఏం తయారు చేస్తున్నాడంటే చూడండి, सोने चांदी का काम करते हैं. सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, अंगूठी అంటే ఉంగరం, అలాగే హార్ అంటే మెడలో కావాల్సినటువంటి నెక్లెస్లు, ఇలాంటివన్నీ కూడా. చూడి అంటే బ్యాంగిల్స్, అంటే బంగారుతో కూడా బ్యాంగిల్స్ అనేటువంటివి తయారు చేస్తున్నారు. దాదాజీ ఉసే గలీ మే దేకే లంబే లంబే బాంస్ సే క్యా క్యా బనాతే హై. అందులో రమేష్ కు ఎదురుగా ఏదో బ్యాంబూ స్టిక్స్, అంటే బాన్స్ కి లగడే అంటే బ్యాంబూ స్టిక్, వెదురు బొమ్మలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. వీటితో ఏం తయారు చేస్తారయ్యా అంటే, देखो बेटा बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. बांस की लकड़ी से काम करने वाले को क्या कहते हैं? बंसोर कहते हैं. ఆ వెదురు బొమ్మలతో పనిచేసేటువంటి వాళ్ళు ఏమంటారు? బన్సోర్ అంటారు. ఈ యొక్క బన్సోర్ ఏం చేస్తున్నాడు చూడండి, టోకరీ అంటే బాస్కెట్స్. మనకు పొలంలో పంట పండిన తర్వాత వాటిని ఒక చోటికి తీసుకుని రావాలంటే ఆ గంపలలో ఎత్తుకొని వస్తారు, అలాంటి గంపలు. అలాగే ఇంకేమున్నాయి? జూలే, క్రాడి, ఉయ్యల, అలాగే కిలోనే బొమ్మలు. ఈ యొక్క వెదురు బొమ్మలతో ఆ దెబ్బలు తీసి దాంతో రకరకాల బొమ్మలు కూడా తయారు చేస్తారంట. चीजों को बनाने वाले को बंसोर कहते हैं. दादाजी आपका गांव बड़ा प्यारा है. వెంటనే పిలవడన్నాడు, आपका गांव देखने के लिए बड़ा प्यारा है. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. వాస్తవానికి టౌన్లలో చూస్తే ఎవరైనా పని చేస్తారో మనకు తెలియదు, కానీ పల్లెటూళ్ళలో ఆ వ్యక్తిని చూస్తూనే చెప్తారు మనం, ఇతను ఫలానా పని చేస్తారు. ఇక్కడ కూడా అందుకే రకరకాల ఆక్యుపేషన్స్తో ఉన్నటువంటి వ్యక్తులు కనపడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పారు. हाँ बेटा यहाँ सभी तरह के काम करने वाले रहते हैं. ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. हाँ बेटा यहाँ पर सभी तरह के काम करने वाले लोग रहते हैं. ఇక్కడ విలేజెస్ లో అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారా అంటే ఆ పనుల ద్వారా ఏ దూసరోకి సహాయత करते हैं, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఓల్డెన్ డేస్ లో బార్టర్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది, లేన్ దేన్ की పద్ధతి. అంటే यहाँ पर एक व्यक्ति अपने काम के द्वारा जो भी चीजों का उत्पादन करते हैं, वह चीजों को दूसरों को देकर उनके द्वारा और एक चीज को यहाँ पर लेते हैं. लेन देन, వస్తు మార్పిడి పద్ధతి అన్నమాట, బార్టర్ సిస్టమ్. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువును వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువును మనం తీసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అయింది, కానీ ఓల్డెన్ డేస్ అలా కాదు. ఈ ఆపరేషన్స్ లో వీళ్ళు రకరకాల వస్తువులు ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఒకరికొకరు ఇచ్చుకొని తీసుకునేటువంటి వాళ్ళు. అలాగే దాదాజీ ఏ దేకో కితనే హరే భరే ఖేత్ హై. దాదాజీ ఒకసారి అలా చూడండి, పొలాలన్నీ కూడా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటే అప్పుడు అన్నాడు, हाँ बेटी इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. వెంటనే అన్నాడు, ఈ యొక్క పొలాలను ఇంత బ్యూటిఫుల్ గా ఇంత గ్రీనరీగా తయారు చేయాలంటే కిసాన్ లో దిన్ రాత్ కామ్ కర్తే హై. ఆ రైతులంతా కూడా ఏం చేస్తారంటే డే అండ్ నైట్ వర్క్
పండించేసి ఆ పొలాలలో పంటలు అనేటువంటివి పండిస్తారంట. అన్ను ఉగాతే, అన్న అంటే ఫుడ్, అంటే మనకు కావాల్సినటువంటి ఫుడ్ అనేటువంటిది ఉగాన అంటే ప్రొడక్ట్ చేస్తారంట. హమారి భూక్ మిటాతే హై, భూక్ అంటే హంగ్రీ, మన యొక్క ఆకలిని తీర్చేటువంటి వ్యక్తి ఎవరే అంటే ఈ ప్రపంచంలో కేవలం రైతు మాత్రమే. ఇసిలియే మహాత్మా గాంధీ నే కహా థా కి వాస్తవ మే భారత్ గాంవ్ మే హీ బస్తా హై. అందువల్ల మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లో చెప్పాడు, నిజమైనటువంటి భారతదేశాన్ని చూడ, అగర్ ఆప్ వాస్తవ భారత్ को देखना हो तो वह केवल गाँव में ही देख सकते हैं. నిజమైనటువంటి భారతదేశం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే భారతదేశంలో విలేజెస్లో మాత్రమే కనబడుతుంది. అగర్ हमारी भारत देश की संस्कृति और सभ्यता अगर आप देखना चाहते हैं तो जाकर गाँवों में ही देखो. నిజమైనటువంటి భారతీయ సంస్కృతి సభ్యత చూడాలంటే కేవలం పల్లెటూరులకు వెళ్ళి చూడండి అనేసి కూడా చెప్పారు. हाँ दादाजी आपने सही कहा, सच में गाँव बहुत प्यारे होते हैं. అవును తాతగారు మీరు నిజం చెప్పారు, విలేజెస్ అనేటువంటి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయనేసి చెప్పారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే यहाँ पर पूरे पाठ के अंतर्गत अगर हम देखेंगे तो गाँवों में रहने वाले विभिन्न तरह के पेशों के बारे में यहाँ पर बताया है. ఈ యొక్క లెసన్ మొత్తం మీద మోటో ఏంటంటే విలేజెస్ లో ఆక్యుపేషన్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేశారు. कपड़ा बुनने वाले को क्या कहते हैं? जुलाहा कहते हैं. जुलाहा क्या करता है? कपड़े बुनता है. लोहे का काम करने वाले को क्या कहते हैं? लुहार कहते हैं. सोने चांदी के काम करने वाले को सुनार कहते हैं. लकड़ी के काम करने वाले को बढ़ई कहते हैं. मिट्टी से जो चीजें बनाते हैं उसको कुम्हार कहते हैं. बांस से चीजें बनाने वाले को बरसोर कहते हैं. इस तरह से यहाँ पाठ समझ में आया बच्चों? समझ में आया? यस, वेरी गुड. इसके बारे में फिर हम व्याकरण के बारे में कल हम चर्चा करेंगे. धन्यवाद.